Inspire is our success mantra and Sun is the right choice for you. ఈ పాన్ ఇండియా వర్డ్ అనే మాట వింటుంటే మీకేమనిపిస్తుంటుంది? అలర్జీ వస్తుంది సార్ నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూశాను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాను. తెలుగు సినిమాలు తీద్దాం సార్, ఆ సినిమాలో కథలో ఒక వెయిట్ గొప్పతనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది సార్. మన పుష్ప కూడా తెలుగు సినిమా అనే తీశారు కదండి, రాజమౌళి గారు చెప్తే కదా డబ్ చేశారు దాన్ని. వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వచ్చిందా మీకు? బేసిక్గా ఈ అడ్వాన్స్లతోనే ప్రాబ్లంలు వస్తాయి సార్. అడ్వాన్స్ తీసుకున్న వెంటనే ఒకటి ఓనర్షిప్ ట్యాగ్ పడిపోతుంది మీ మెడలో. నాకు బన్నీ ఎప్పుడో చెప్పాడు, గ్రేటెస్ట్ అడ్వైస్ అది. లేడీస్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది? ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండి. ఫీమేల్ కానీ మేల్ కానీ రైట్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇట్స్ అ ఛాలెంజింగ్ టైమ్ బట్ ఇట్స్ ఆల్సో టైమ్ ఫర్ చేంజ్. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు మారిపోతుంటారు కదా. మీకు పాన్ ఇండియా సినిమాలు కానీ పాన్ ఇండియా సబ్జెక్టులు కానీ ఈ పాన్ ఇండియా వర్డ్ అనే మాట వింటుంటే మీకేమనిపిస్తుంటుంది? అలర్జీ వస్తుంది సార్. పాన్ ఇండియా అనే వర్డే ఎలర్జీ సార్ నాకు. నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూశాను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నాను. తెలుగు సినిమాలు తీద్దాం సార్, ఆ సినిమాలో కథలో ఒక వెయిట్ గొప్పతనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళిపోతుంది సార్. కానీ అది అనుకొని ఇక్కడ మనం ఏదో మార్పులు చేర్పులు చేయడం నాకు నచ్చదు. ఓకే, మనకు ఎట్లా కావాలో మనం చెప్పుకుందాం, మనకు తెలుగు వాళ్ళ కోసం చెప్పే కథ చెప్దాము. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఇప్పుడు మనకి అల్లు అర్జున్ గారు కేరళలో ఎలా ఫేమస్ అయ్యారు సార్? తెలుగు సినిమాలతోనే కదా. నువ్వు హిందీలో కూడా ఆయనకున్న ఫ్యాండమ్ అంతా మన తెలుగు సినిమాలతోనే. నువ్వు పుష్ప కూడా తెలుగు సినిమా అనే తీశారు కదండి. సో అప్పుడు రాజమౌళి గారు చెప్తే కదా డబ్ చేశారు దాన్ని. సో తెలుగు సినిమాలు చేద్దాం, అది దానికి వచ్చే రీచ్ వస్తుంది. యూ కెన్ ప్లాన్ అఫ్ కోర్స్. ఇది మీరు అక్కడ హిందీ వాళ్ళకి చూపించండి, వాళ్ళకి అవును ఇక్కడ కూడా రెలవెంట్ సబ్జెక్ట్ అంటే డబ్ చేసి రిలీజ్ చేయండి. బట్ ఐ ఫీల్ వీ షుడ్ బీ ట్రూ టు తెలుగు కల్చర్ అండ్ తెలుగు స్టేట్స్. ఓకే, మా ఇంటి బంగారం హ్యూజ్ సక్సెస్, కిక్లో ఉన్నారు. వాట్ నెక్స్ట్ అనే ఆలోచన వచ్చిందా మీకు? ఇమ్మీడియట్ అయితే నాకు అమెజాన్ ఒక సిరీస్ ఉందండి, విచ్ ఐ హావ్ టు స్టార్ట్ ఇన్ 2 months. ఓకే, అదొకటి స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఐఎమ్ లుకింగ్ టు డూ అ ఫిల్మ్ వెరీ సూన్. స్వప్న దత్ గారు వాళ్ళతో చేస్తాను మోస్ట్ ప్రాబ్లీ. ఆల్రెడీ కమిట్ అయిపోయారు? ఓకే, కమిట్మెంట్ అంటే నేను వెళ్ళి అడ్వాన్స్లు తీసేసుకోవడాలి ఏం లేవండి వాళ్ళతో. వచ్చి ఉండాలి ఇంకా మీకు ఈ వారం రోజుల్లో అసలు బేసిక్గా ఈ అడ్వాన్స్లతోనే ప్రాబ్లంలు వస్తాయి సార్. అసలు ఇప్పుడు అడ్వాన్స్ తీసుకున్న వెంటనే ఒకటి ఓనర్షిప్ ట్యాగ్ పడిపోతుంది మీ మెడలో. ఓకే, ఎప్పుడు అని అడిగే హక్కు ఉంటుంది వాళ్ళకి మీ మీద. అది నాకు బన్నీ ఎప్పుడో చెప్పాడు, నీ కథ ఫుల్గా రెడీ అయిపోయి నీ యాక్టర్ లాక్ అయిన తర్వాత అప్పుడు అడ్వాన్స్ తీసుకో, అంతవరకు అడ్వాన్స్ తీసుకోకని చెప్పాడు. అది చాలా పెద్ద విషయం, అది గ్రేటెస్ట్ అడ్వైస్ అది. ఎందుకంటే నువ్వు లాక్ అయిపోతావు ఒకరి దగ్గర. సో నా సెకండ్ ఫిల్మ్కి జరిగిన మిస్టేక్ అదే, నేను అది వినలేదు ఆ మాట. సో దట్ వాజ్ ద థింగ్. సో I want to work with producers who know me and who I know, and that is my ఒక స్వప్న దత్తు, ఒక అరవింద్ గారు, అట్లా తెలిసిన వాళ్ళతోనే I would like to work. That's it. ఓకే, అంటే అఫ్ కోర్స్ మీ సెకండ్ ఫిలిం జరిగిన మిస్టేక్ అంటే మీ తప్పు కూడా కాకపోవచ్చు, ఎందుకంటే అప్పుడున్న ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్. కరెక్ట్, ప్లస్ తెలియదు కదండి అప్పుడు, తెలీదు ఇది చేసేసుకో అని పక్క నుంచి చెప్తా ఉంటారు, అది మనకు తెలియని టైం అది. ఓకే, ఇప్పుడు లక్కీగా ఏంటంటే ఐ ఆల్రెడీ హ్యావ్ అ ప్రాజెక్ట్ ఆన్ హ్యాండ్, సో ఐ కెన్ టేక్ దట్ బ్రీదర్ టు లాక్ ఎవ్రీథింగ్. ఓకే, అదేలా అండి, ఎవరితో వెళ్తున్నారు? అది ఏదండి ఫైనల్ అయిపోయింది అమెజాన్ది? యాక్టర్ అండి, యాక్టర్ విదిన్ 1 month ఐ విల్ బి అనౌన్సింగ్ అండి. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాక చెప్పేస్తాను. ఓకే, మీకు డైరెక్ట్ చేయటం ఈజీయా, రాసుకోవటం ఈజీయా? మీ స్క్రిప్ట్లు ఎలా? అది సో రైటింగ్ అనేది ఒక ప్రాసెస్ అండి. నేను రైటర్స్తో వర్క్ చేయగలను. ఐ వర్క్ బెటర్ విత్ రైటర్స్, అంటే ఫాస్టర్ అవుతుంది. నేను కూర్చొని నేను స్వతహాగా రాయాలంటే ఎక్కువ టైం పడుతుంది. సో డైరెక్షన్ ఈజ్ సంథింగ్ ఐ రియలీ ఎంజాయ్. అది నేను ఇంకా వెరీ ఫాస్ట్. సో నాకు ఐ హ్యావ్ టు గెట్ స్క్రిప్ట్స్ రెడీ సో దట్ ఐ కెన్ మూవ్ అహెడ్. సో లక్కీగా లాస్ట్ 2 yearsలో ఒక టీమ్ ఆఫ్ రైటర్స్తో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ ఆల్మోస్ట్ వర్క్ విత్ 10 to 15 రైటర్స్. కొంతమంది బాంబే నుంచి, కొంతమంది హైదరాబాద్ నుంచి.
సో చాలా మంది రైటర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను లాస్ట్ 2 years నుంచి. ఓకే. బికాజ్ ఓటీటీ కోసం డెవలప్మెంట్ ప్రాసెస్ అంత ఉంటుంది. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 1 year. లైక్ ఇప్పుడు నేను చేయబోతున్న స్క్రిప్ట్ ఇస్ ఇన్ డెవలప్మెంట్ ఫ్రమ్ 1.5 year. సో అంత వర్క్ జరిగింది దాని మీద. ఓకే. సో అండ్ ఐ ప్రిఫర్ టు గో విత్ అర్ ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్. ఓకే. ఇట్ మేక్స్ మై లైఫ్ ఈజియర్, ప్రొడక్షన్ కూడా ఈజియర్ ప్లానింగ్కి. ఓకే. సో అంటే ఆ ప్రాసెస్లోనా ఇప్పుడు రాజు గారిని కలిసింది ఆ ప్రాసెస్ అయినా? లేదండి, రాజ్ గారిని కలిసింది సమంత గారి పిలిచారు. రాజ్ గారు సమంత గారు ఈ సినిమా చేద్దాం అనుకున్నారు. రాజ్ గారు వాజ్ నాట్ గోయింగ్ టు డైరెక్ట్ ఇట్. సో హూ కెన్ వి గెట్ అంటే మనతోటి కొలాబరేట్ అయ్యి మన థాట్ ప్రాసెస్ తోటి కంఫర్టబుల్గా వెళ్ళాలి, ఆపోజిట్గా వెళ్ళకూడదు. సో కంఫర్టబుల్గా వెళ్ళగలిగే వాళ్ళు, మనం చెప్పేది అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళ ఎస్థెటిక్ మన ఎస్థెటిక్ మ్యాచ్ అవ్వాలి. ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు సమంత గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇట్లా ఉంది, కొలాబరేట్గా వర్క్ చేయగలరా అంటే రాజ్ గారు అంటే నేను డెఫినెట్గా వాజ్ ఇంట్రెస్టెడ్. బికాజ్ ఆయన వర్క్ని నేను చాలా అడ్మైర్ చేస్తాను, చాలా ఇష్టం నాకు. సో డెఫినెట్గా ఇప్పుడు నేను ఏదన్నా కొత్తగా చేయాలి అంటే నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కావాలి కదా సార్, లేకపోతే నేను చేసిందే చేస్తూ ఉంటాను. సో కొత్త ఎక్స్పీరియన్స్ ఎట్లా రావాలంటే దిస్ ఫెల్ట్ లైక్ ద సేఫెస్ట్ ఎన్వైరన్మెంట్. నేను రాజు గారిని కలిశాను, ఎట్లా వర్క్ చేద్దామండి, కొలాబరేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను ఎప్పుడూ ఏది చేసినా కూడా మేము మల్టిపుల్ పీపులే చేసాము. రాజ్, డీకే, సీత, మేము అందరం కూర్చుంటాము. సీత రైటర్ అయినప్పటికీ సెట్లో తనకు కూడా ఒక మానిటరు, హెడ్ సెట్ ఉంటుంది. అందరం మాట్లాడుకుంటాం, అందరం కొలాబరేటివ్గా చేస్తాము. ఇట్స్ అ వెరీ డెమోక్రాటిక్ ప్రాసెస్. అంటే ఇదేదో కొత్త వే ఆఫ్ డూయింగ్ అనేది అనిపించింది. సో బట్ హీ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ వెరీ నైస్. అండ్ ఆ రైటింగ్ ప్రాసెస్ అప్పుడే అందరం మాట్లాడుకునే వాళ్ళము. సమంత గారికి డౌట్ వచ్చినా సాదిగా అడ్రస్ చేసేవాళ్ళం అట్లా. సో ఇట్ వాస్ వెరీ, అంటే ఈగోస్ ఏం లేవు అక్కడ యాక్చువల్లీ. సో ఇట్ వాస్ వెరీ నైస్. అందరిది గోల్ ఒకటే. అండ్ ఒకటి ఏదైనా మిస్ అయినా ఇంకొకటి పట్టుకోగలరు అనేది ఉండింది. నువ్వన్నా నన్ను కన్విన్స్ చేయి, నేనన్నా నేను కన్విన్స్ చేస్తా. సో ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్. అండ్ యాక్షన్ ఉంది కాబట్టి టు హ్యావ్, అంటే యూజువల్గా ఒక ప్రొడ్యూసరో ఇంకా రైటర్సో ఎవరో ఒక అండగా ఉంటారు డైరెక్టర్కి టీంలో. నాకు ఇక్కడికి ఫుల్ ఫ్లెజ్ డైరెక్టరే ఉన్నాడు సెట్లో కదా. రాజ్ గారు వాజ్ దేర్ అండ్ దట్ ఈస్ లైక్ హ్యావింగ్ ద బెస్ట్ కోచ్ ఫర్ యూ. టెన్నిస్ గిన ఆడేటప్పుడు ప్లేయర్స్కి వరల్డ్ ఫేమస్ ప్లేయర్స్ ఉంటారు కోచెస్గా. సో ఇట్ వాస్ లైక్ దాట్. ఇట్ వాస్, ఐ హ్యాడ్ ద బెస్ట్ పాసిబుల్ కోచ్ విత్ మీ అండ్ రాజ్ గారు వాజ్ దేర్. అండ్ ఐ న్యూ, ఇప్పుడు నేను సెగ్వే చేసేది యాక్షన్లోకి అన్నప్పుడు బెస్ట్ ఐ ఉండింది దాని మీదకి. సో ఇట్ వాస్ చాలా ఈజీ అండ్ మోర్ కంఫర్టింగ్. ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ కెన్ ఎగ్జిక్యూట్ యాక్షన్ గోయింగ్ ఫర్దర్. సో థింగ్స్ లైక్ దాట్. ఓకే. కొత్తగా ఇండస్ట్రీ వైపు ఆలోచిద్దాము, ఇండస్ట్రీ వైపు అడుగు వేద్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అది ఎవరైనా కావచ్చు. మీ కథ నేను సినిమా థియేటర్లో చూడడానికి ఎందుకు రావాలి అనేది మీరు క్లియర్గా ఉండండి. నేను ఆడియన్స్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. అది పద్దాగా మీరు అడగండి. మీరు ఎంత రెలవెంట్ కథ చెప్తున్నారు, ఎంత ఎంగేజింగ్ కథ చెప్తున్నారు, అండ్ ఏ ఫార్మాట్కి సూట్ అవుతుంది మీ కథ. అన్ని కథలు బిగ్ స్క్రీన్కి సూట్ అవ్వండి, ఇది అది ఫిక్స్ అవ్వండి ముందు. సో బిగ్ స్క్రీన్ ఫార్మాట్కి సూట్ అయ్యే కథ ఏంటి, ఇవాళ ఆడియన్స్కి అట్రాక్ట్ చేసే కథ ఏంటి, ఆ కథని మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ వేలో మీరు అమ్మగలగాలి టు ఆడియన్స్. వెదర్ ఇట్స్ టీజర్, ట్రైలర్, పోస్టర్, లాగ్ లైన్ టు ప్రొడ్యూసర్, ఎనీథింగ్. సో దాని మీద వర్క్ చేయండి. అండ్ దెన్ సినిమా తీసేటప్పుడు నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్క షాట్, ఎవ్రీ సింగిల్ షాట్ ఈజ్ లైక్ ప్లేయింగ్ క్రికెట్, పుట్టింగ్ యువర్ ఐ ఆన్ ద బాల్. ఎవ్రీ సింగిల్ షాట్, నెవర్ టేక్ యువర్ ఐ ఆఫ్ ద బాల్ అండ్ డూ యువర్ బెస్ట్. అండ్ మీరు ఆ కథ ఎందుకు చెప్తున్నారనేది ఒక మేనిఫెస్టేషన్ రాసుకోండి, అది వర్కౌట్ అవుతుంది. నేను చెప్తున్నాను, నేను 100% వర్కౌట్ అవుతుంది. నాకు చేసినప్పుడల్లా వర్కౌట్ అయింది. అలా మొదలైంది నా మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇది ఎప్పుడు ఎవరైనా ఎన్నిసార్లు ఎక్కడి నుంచి చూసినా వాళ్ళు డిప్రెస్డ్గా ఉంటే సడన్గా ఒక స్మైల్ వచ్చేయాలి వాళ్ళ ఫేస్ మీద. ఎన్నిసార్లు అన్నా చూడగలగాలి ఈ సినిమా. అది ఇప్పటికీ వర్ధిస్తుందండి. అలా మొదలైంది. దట్ వాజ్ మై మేనిఫెస్టేషన్. నేను ఇన్ని కోట్లు రావాలని ఏం అనుకోలేదు నేను. ఓ బేబీకి మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇది ప్రతి ఒక్కళ్ళు ఇది మా ఇంటి కదా అని అనుకోవాలి అన్నది మేనిఫెస్టేషన్. అదే జరిగిందండి. దీనికి ఇది సమాంతాకి బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అవ్వాలి అండ్ ఇట్ షుడ్ షో హర్ ఇన్ ఆల్ హర్ గ్లోరీ అండ్ బ్రింగ్ విమెన్ టు థియేటర్స్. దట్ వాజ్ మై మేనిఫెస్టేషన్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ అది అయింది. ఓకే. సో
టార్గెట్ ఫిక్స్ చేసుకుని అది మిస్ అవ్వకుండా కొట్టాలి. ఫిక్స్ చేయండి, అది అవుతుంది. మీరు మీరు ముందు మీరు అనుకోండి ఎందుకు చేస్తున్నాం అనేది. నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలి, నేను 100 కోట్లు, అది కాదు. అది ఏదైతే సోల్ ఉంటుంది దాన్ని పట్టుకోండి. ఆ జెన్యూనిటీ ఉంటుంది చూడండి ఇంటెన్షన్ది, అది పట్టుకోండి. మా నాన్న ఎప్పుడో చెప్పాడు, నీకు నచ్చిన పని నువ్వు చాలా ఇష్టంగా చేసావనుకో నీకు సక్సెస్ ఎలా రాదు, 100% వస్తుంది. ఓకే. సో నేను 100 కోట్లు సంపాదించాలని నీ పని చేయకు, నాకు ఈ పని అంటే పిచ్చి ప్రాణం నాకు అని చెప్పేసి అది చెయ్యి, అప్పుడు నీకు 100 కోట్లు ఏంటి 1000 కోట్లు వస్తాయని. సూపర్. ఫీమేల్స్ ఎవరైనా లేడీస్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఎలా ఉంది అనేది ఏం చెప్తారు? ఇట్ ఈస్ ఛాలెంజింగ్ అండి. ఫీమేల్ కానీ మేల్ కానీ రైట్ నౌ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ టైమ్స్ ఫర్ ద ఇండస్ట్రీ. ఎందుకంటే ఓటీటీ ప్రొటెక్షన్ లేదు, కవచం లేదు. బట్ ఒక రకంగా అది మంచిదే. ఎందుకంటే మీరు ఇప్పుడు థియేటర్కల్ గురించి ఆలోచిస్తారు, కంట్రోల్లో ఉండాలి, అవేర్గా ఉండాలి దట్ మీరు ఈ జనాల థియేటర్కి వస్తేనే మీరు బ్రతుకుతారు అనేది ఒకటి ఉంది. సేఫ్టీ నెట్ లేదు. సో మీరు ఇంకా జాగ్రత్త పడాలి. సో ఇట్స్ అ ఛాలెంజింగ్ టైం బట్ ఇట్స్ ఆల్సో టైమ్ ఫర్ చేంజ్.